పవన్ కళ్యాణ్ గారు మనకు చెప్తూ ఉంటారు, ఎప్పుడు మనం దేశభక్తి హితంగా ఉండాలి, దేశం మనకు ముఖ్యం, రాష్ట్రం మనకు ముఖ్యం, తెలుగు జాతి మనకు ముఖ్యమని చెప్తూ ఉంటారు. ఆ రీతిలో ఈ రాష్ట్ర యువత ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, ఎంత విశాలమైనటువంటి దృక్పథంతో మానవీయమైనటువంటి భావాలతోటి ఈ యొక్క ప్రపంచంలో మనమంతా కూడాను అతిథి దేవో భవ అంటారు కదండి. ఆతిథ్యం తెలిసిన వాళ్ళం. ఇటీవల కాలమంతా కూడా చెప్పనలవి కాని యాతనల్ని అనుభవించింది రాష్ట్ర ప్రజానీకం. కాబట్టి ఇవాళ మంచి రోజులు వచ్చాయి, పండగ చేసుకుంటోంది. నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయన్న ఆనందంతో మనమంతా ఇక్కడ సమావేశం ఉన్నాం. ये विश्व जो आज विश्व गुरु बनाने का ना सिर्फ सपना देखता है बल्कि उसके दावेदारी करता है, वो हौसला है हमारे देश के प्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. ये विश्व जो चाणक्य की बुद्धिमती से जाना जाता है, वो हिम्मत है हमारे प्रिय प्रधानमंत्री. నమ్మకం కలిగించడం, భరోసా ఇవ్వడం మాత్రమే ఆయనకి తెలుసు. అసాధ్యమన్న మాటను సుసాధ్యంగా మార్చేవారు గౌరవనీయులు మన ప్రియ ప్రధానమంత్రి. దేశంలో ఇలాంటి వ్యక్తి నభూతో నభవిష్యతి అని ప్రతి ఒక్కళ్ళు చెప్పి తీరాల్సిందే. అలాంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధాని. సమస్య ఏదైనా, సంక్షోభం ఏదైనా నేనున్నాను అంటూ ప్రపంచంలో భారతదేశాన్ని సగౌరవంగా నిలబెట్టారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా నిలువరాని జాతి నిండు గౌరవం అన్నారు రాయప్రోలు. ఆ మాటకు అక్షర సత్యంగా నిరూపించారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ప్రపంచంలో అత్యంత జనామోదం పొందిన నాయకుడిగా రికార్డ్ క్రియేట్ చేసిన గౌరవనీయులు ప్రియ ప్రధానమంత్రి మరికొద్ది నిమిషాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు. ఈరోజు మరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎన్నో వేల రోజుల నుంచి వేచి చూస్తున్నటువంటి కొన్ని లక్షల కోట్ల గుండెలు ఈ క్షణం కోసం వేచి చూస్తున్నాయి. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి విశేషమైనటువంటి అందరికీ స్వాగతం పలుకుతున్నాం, స్వాగత సుమాంజలులు తెలుపుకుంటున్నాం. ఇవాళ 2 అద్భుత సంఘటనలు. మనకి ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ జరుగుతోంది. సాక్షాత్తు దేశ ప్రధాని ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. మనందరి యొక్క అదృష్టం, స్వయంగా వారిని మనం కలుస్తూ ఉన్నాం. మన దేశంలో వరుసగా 3వసారి భారీ విజయాన్ని అందుకుని ఏకైక విజేతగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే అసాధారణమైనటువంటి రీతిలో ఎన్నెన్ని కఠిన సమస్యలు ఎదురవుతున్నా కూడా భారతదేశాన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఒక రియల్ హీరో తత్వం ఆయనలో ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతినిధులు అద్భుతంగా పనిచేశారు. తత్సంబంధమైనటువంటి నాయకులు మన రాష్ట్రంలో కూడాను అద్భుత కృషి చేశారు. మనం ఒక కూటమిగా, ఒక స్నేహంతో ఇటు తెలుగుదేశం, అటు జనసేన, అటు భారతీయ జనతా పార్టీ అన్నీ కూడా ఒక్కటిగా నిలిచి మనం కన్న కలలు నిజం చేసుకోవటం కోసం, మన ఆశయాలు ఫలించడం కోసం, మన ఆలోచనలని కూడా సరైన పంధాలు సాగి అలు పెరగకుండా ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి సందర్భంలో మహోజ్వలమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నామని మాట మీతో మనవి చేసుకుంటూ మరొక చక్కటి కార్యక్రమాన్ని వీక్షిద్దాం మన సాంస్కృతిక శాఖ విభాగం నుంచి. ఒక్కసారి మీ ఎనర్జీ ఎలా ఉందో చెప్తారా అందరూ? హౌ ఇస్ ద జోష్? చేతులు పైకెత్తి పిడికిలి బిగించి జై కొడదాం. ఓవర్ టు ద కల్చరల్ డయస్. తదుపరి కార్యక్రమం విశ్వ జగత్తులో కలిగితురాయిగా వెలుగొంది మరి కార్యదక్షతతో నిర్మించాలని తలపెట్టిన ప్రజా రాజధాని అమరావతి. ఈ అమరావతి ఔన్నత్యాన్ని చాటే నృత్యాంశం అజరామరమైనది అమరావతి అనే కూచిపూడి నృత్యంతో శ్రీ భాగవతుల వెంకటరామ శర్మ బృందం మన ముందుకు వచ్చేస్తున్నారు. రచన వెంకటరత్నం గారు, ఎంఈఓ గారు. సాంగ్ ప్లీజ్. అమరమైనది అమరావతి